వరలక్ష్మి వ్రతంలో మహిళలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. మరి అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు వాటి ఫలితం ఎలా ఉంటుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన పండుగల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం అనేది సహజమే. కానీ ఈ పొరపాట్ల వల్ల పూజా ఫలం పూర్తి స్థాయిలో లభించకపోవచ్చు అని పండితులు చెప్తున్నారు. వరలక్ష్మి వ్రతంలో మహిళలు చేసే కొన్ని సాధారణ పొరపాట్లు, వాటి ఫలితాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అలంకరణలో పొరపాట్లు. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అలంకరణ చాలా ముఖ్యం. కొంతమంది మహిళలు అలంకరణ సరిగా చేయకపోవడం, పాత పూలను ఉపయోగించడం, చీర నగలు సరిగా అమర్చకపోవడం వంటి పొరపాట్లు చేస్తారు. ఇలాంటి పొరపాట్ల వల్ల అమ్మవారి అనుగ్రహం వారికి పూర్తిగా లభించదు అని పండితులు చెప్తున్నారు. వ్రత సమయంలో అమ్మవారి అలంకరణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంటున్నారు పండితులు. ఇక రెండో అంశం, సమయం పాటించకపోవడం. వరలక్ష్మి వ్రతం శుభముహూర్తంలోనే ప్రారంభించాలి. కొంతమంది తమ సౌకర్యం కోసం ముహూర్తాన్ని పక్కన పెట్టి వ్రతం చేయడం వల్ల మంచి ఫలితం ఉండదు. కాబట్టి పూజను సరైన సమయంలో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మూడోది, వ్రత నియమాలు సరిగా పాటించకపోవడం. వరలక్ష్మి వ్రతంలో కొన్ని నియమాలు ఉంటాయి. వ్రతం రోజున ఉపవాసం ఉండాలి, పారాయణ చేయాలి, మంత్రాలు చదవడం ఇవన్నీ కూడా పాటించాలి. కొందరు ఈ నియమాలను పాటించకపోవడం వల్ల వ్రత ఫలితాన్ని పూర్తి స్థాయిలో పొందలేరు. వారికి వ్రత ఫలం లభించదు. నాలుగవది, నివేదనలో పొరపాట్లు. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను నివేదించాలి. కొందరు నివేదనలో పొరపాట్లు చేయడం వల్ల అమ్మవారికి అసంతృప్తి కలుగుతుంది. నివేదనకు చేసే పదార్థాలు స్వచ్ఛంగా, శుచిగా ఉండాలి. మరి చివరగా పండితులు ఏం చెప్తున్నారు అంటే, వరలక్ష్మి వ్రతం చేసే మహిళలు ఈ పైన చెప్పిన అంశాలన్నీ కూడా పొరపాటు లేకుండా చేస్తే, జాగ్రత్తలు తీసుకుంటే, అమ్మవారికి నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పూజను ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారు. మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని అంతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు కదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.